నా పేరు రాజీవ్ రెడ్డి, తెలంగాణ పిసిసి జనరల్ సెక్రటరీ. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య విషయం ఏంటి అంటే, నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నడిగడ్డ ప్రాంతంలో పర్యటించారు. శనివారం రోజు 13వ తారీఖు రోజు గద్వాల్లో ఏదైతే మీటింగ్లో తను మాట్లాడి చాలా విషయాలు మాట్లాడాడు. ఆ మీటింగ్ చూస్తే అంటే ఇంతవరకు నాకున్న అవగాహన ప్రకారం ఇన్ని రోజుల రాజకీయ జీవితంలో కేటీఆర్ గారిని చూస్తే అరే చాలా బాగా మాట్లాడతాడే, ఈయనకి నాలెడ్జ్ ఉంది, ఏదో రీసెర్చ్ చేసి మాట్లాడతాడు అని అనుకున్నా. కానీ నిన్న అర్థమైంది ఏంటంటే ఈయనకి మాట్లాడడం మాత్రమే వచ్చు. కేసీఆర్ నుంచి ఈయన నేర్చుకున్నది, కేసీఆర్ కుటుంబం నేర్చుకున్నది ఏంటంటే వీళ్ళకి మాట్లాడడమే వచ్చు, కానీ ఓ రీసెర్చ్ చేయడం కానీ సబ్జెక్ట్ ఏంటో తెలుసుకొని మాట్లాడాలని చెప్పి తెలియదు. ఆయన మాట్లాడిన ప్రతి మాట ఆయనకి అవగాహన లేకుండా ఏం మాట్లాడాడో ఆయనకే తెలియదు. గద్వాల గురించి అంటే గద్వాల ఎక్కడుంటుంది, గద్వాల్లో ఏం జరుగుతుంది, గద్వాల్లో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది అనేది కూడా తెలియకుండా ఎవడో ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాడు. కనీసం గద్వాలో ఉన్న ఎవరినైనా గద్వాల నాయకునితో ఒకంతో ముందే వెళ్ళకముందు ఒక గంట ముందు మాట్లాడినా కూడా అసలు విషయాలు చెప్పేటోడు. నిన్న వింటుంటే ఆయన బహిరంగ సభలో ఏదో మాట్లాడుతుంటే ఊరికేదో ఎవరో స్క్రిప్ట్ ఇస్తే దాని గురించి మాట్లాడారు. అంటే ప్రతిదీ అబద్ధమే. అది అంటే ఇంకో దురదృష్టకరం ఏంటంటే అది అబద్ధమని కూడా కేటీఆర్కి తెలియదు. ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ని చాలా బాగా డైలాగులు చెప్పాడు. అందుకేనేమో కేటీఆర్ గారిని డ్రామారావు అంటాడు. ఆయన డ్రామాలకి పనికొచ్చేటోడు. ఆ పేరుకు తగ్గట్లుగానే ఎవరో స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ని చాలా బాగా మంచిగా చదివాడు. సో మొట్టమొదటిగానే రాగానే గద్వాల గురించి ఒకటి చెప్పాడు. గద్వాలకి ఈయన ఏం చేసిండంట, వచ్చినమ్మనే గద్వాలకి మేము జిల్లాని ఇచ్చాము అని అన్నాడు. బాబు నువ్వు గద్వాల గురించి అంటే నువ్వు తెలంగాణలో ఉన్నావు, కానీ గద్వాల ఏంది, గద్వాలకి అసలు డిస్టిక్ ఎలా వచ్చింది అనేది నీకు తెలియదు. మీ నాన్న నువ్వు గద్వాల అనేది డిక్లేర్ చేయలేదు, జోగులాంబ గద్వాల జిల్లాని డిక్లేర్ చేయలేదు. గద్వాల అనేది జిల్లా ఇవ్వనప్పుడు సకల జనులు ఎలాగైతే అదే స్ఫూర్తితో తెలంగాణ కోసం ఎలాగైతే కొట్లాడారో, కొన్ని ఏళ్ళ నుంచి ఉన్న డిమాండ్ గద్వాల జిల్లా కావాలని. మహబూనా అంటే ఈరోజు మీరు వచ్చిన తర్వాత కాదు, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచే అది దూరంగా ఉన్నాము, మేము ఎక్కడో విసిరి పడేసినట్లుగా ఉన్నాము, మాకు ఈ జిల్లా కావాలి అని చెప్పి ఎప్పటి నుంచో పోరాడినది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన జిల్లాలు ఫామ్ చేసినప్పుడు మాకు జిల్లా ఇస్తా అంటే జిల్లా ఇవ్వలేదు. కేసీఆర్ చిన్న చూపు చూసిండు నడిగడ్డ ప్రాంతాన్ని చూసి, మీరు ఇవ్వకపోతే అప్పుడు అక్కడ ఉన్న గద్వాల ప్రజలంతా పోరాటం చేసి ఇది చేస్తే అప్పుడు నీది మీ నాన్న మెడలు వంచి తెచ్చుకున్నది గద్వాల జిల్లా. అట్లా వచ్చింది గద్వాల జిల్లా. నువ్వు వచ్చి ఏమంటావు, గద్వాల జిల్లా మేము ఇచ్చినామంటావు. నువ్వు ఇయ్యలేదు నాయన, మేము తెచ్చుకున్నది గద్వాల జిల్లా. నువ్వు అసలు స్టార్ట్ చేయడమే తప్పుడు మాటతో స్టార్ట్ చేసినావు. అది ఇంకేమంటావు నువ్వు? అంగనే గద్వాలు మొత్తం వెనకబడ్డది, గద్వాలకి ఏమీ లేదు అని అంటే. గద్వాలు భౌగోళికంగా గద్వాల అంటే ఏంటో నీకు చెప్తా. నేను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, తెలంగాణ మొత్తంలో గద్వాల ప్రాంతాన్ని, గద్వాల అల్లంపూర్ని కలిపి నడిగడ్డ ప్రాంతం అంటారు. ఈ నడిగడ్డ అనేది ఎందుకు అంటారంటే, ఒక సైడ్ కృష్ణా నది, ఇంకో సైడ్ తుంగభద్ర మధ్యన ఉంది కాబట్టి అది నడిగడ్డ అంటారు. గద్వాల నీకు లేని నీళ్లు ఫస్ట్ కావాలి, ఒక ఏరియా అభివృద్ధి కావాలంటే నీకు 2 సైడ్ల నీళ్లు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి జూరాల ప్రాజెక్ట్ ఎప్పుడైతే కట్టిందో అది సస్యశ్యామలమైంది. అంటే నువ్వు అప్పుడెప్పుడో వలసలు పోతున్న పాలమూరు జిల్లా గురించి మాట్లాడినావు. సరే, వెనుకబడ్డది నువ్వు అన్నది కరెక్టే. గత 10 ఏళ్లలో వెనుకబడ్డది. ఎందుకు వెనుకబడ్డది? సరే, మేము ఒక సైడ్ ఏమో రాయచూరు బార్డర్, కర్ణాటక బార్డర్, ఇంకో సైడ్ ఏమో ఆంధ్రప్రదేశ్ బార్డర్, రైల్వే జంక్షన్, అక్కడే ఒక నేషనల్ హైవే. నీకు లేని రిసోర్సెస్ అంటూ లేవు, పవర్ జనరేషన్ ఉంది అక్కడే. ఇవన్నీ పెట్టుకొని అంటే నీకు ఒక ప్రాంతం అభివృద్ధి కావాలని అంటే ఇంతకంటే మంచి ప్రాంతం తెలంగాణలో ఎక్కడ లేదు, అది నేను చెప్తా. కానీ ఏం జరిగింది? సరే, గత పాలకుల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సరే దీన్ని పట్టించుకోలేదు అని అనుకుందాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ 2014లో వచ్చిన తర్వాత ఏం చేసిండ్రు? అక్కడ మీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓడిపోయిండు అని చెప్పి గద్వాల్ని పట్టించుకోకుండా, అభివృద్ధి లేకుండా మీరు 5 ఏళ్లలో ఏం చేసిండ్రు? ఫస్ట్ టర్మ్లో ఏమీ చేయలేదు. సరే పోనీ, సెకండ్ టర్మ్లో అక్కడ మీ ఎమ్మెల్యే గెలిచిండు టీఆర్ఎస్ నుంచి. గెలిచిన తర్వాత ఏం జరిగిందా, ఏమన్నా అభివృద్ధి జరిగిందా అంటే నువ్వు ఏం చేసినావు, ఏం చెప్తున్నావు, ఏం చెప్పలేదు. ఏం గొప్ప చెప్పినావు నువ్వు?
1275 డబుల్ బెడ్రూమ్లు కట్టిండంట ఈయన 10 సంవత్సరాలలో. 10 సంవత్సరాలలో ఇది కట్టి దానికి 3 రంగులు వేసి మేము ఓపెన్ చేసినామంట. అరే బాబు, నువ్వు కట్టినది ఎప్పుడైపోయింది? నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, 3-4 సంవత్సరాల నుంచి ఆ ఏరియాల నుంచి పోతుంటే డబుల్ బెడ్రూమ్ నువ్వు కడితే దాంట్లో పోయి చూస్తే అంతే పాడుపడిపోయి పందులు ఉంటుండే అందులో నివాసం. మరి నువ్వు ఎందుకు ఓపెన్ చేయలేదు? కట్టినది ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటివి, ఒక్కొక్క రూమ్ ఉంటుంది అంటివి. కానీ మా ప్రాంతం గురించి ఇది చేసినప్పుడు పల్లెటూర్లలో ఎవడు పోయి డబుల్ బెడ్రూమ్లో నువ్వు కట్టినది ఎక్కడ కట్టినావు? ఆ డబుల్ బెడ్రూమ్ గద్వాలకి ఎక్కడో సంబంధం లేకుండా ఎన్నో కట్టినావు. రోజు పని చేసుకునేటోడు ఆ డబుల్ బెడ్రూమ్లలో ఉంటారా? మా ప్రభుత్వం గురించి నువ్వు చెప్పినావు. వచ్చి 2 ఏళ్ళల్లో అవుతుంది, ఏం చేసినావు నువ్వు? 10 ఏళ్ళల్లో 1275 నువ్వు లెక్క చెప్పినావు డబుల్ బెడ్రూమ్. అది కూడా వేస్ట్గా ఉంటే మేము పోయి ఓపెన్ చేసి, అది ప్రజల డబ్బు, నీ సొంత డబ్బు కదా, అది ఓపెన్ చేసినావు. ఈ 2 సంవత్సరాల 3500 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసినాం మేము 2 సంవత్సరాలలో. ఇప్పుడు కాదు, అప్పటి నుంచే గత నువ్వు ప్రతి ఊరికెళ్ళు, ఏ ఊర్లో వెళ్ళినా కూడా గద్వాల నీకు ఇందిరమ్మ ఇల్లు అనేది ఇప్పటికీ కనిపిస్తుంది. అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇన్ని రోజులుండి కూడా అంటే నువ్వు మినిమం కామన్ సెన్స్ లేక మాట్లాడావు. అక్కడ ఉన్న ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు, ఏందిరా వీనికి ఏం తెలియదు, అసలు బేసిక్ నాలెడ్జ్ లేదు కదా అనే ఇది ఉంది. ఇంకేం మాట్లాడావు నువ్వు? అభివృద్ధి గురించి మాట్లాడా అంటే డైలాగులు కొట్టావు, ఏవేవో డైలాగులు, సినిమా డైలాగులు కొట్టావు. ఇంకేం చెప్తున్నావు? నువ్వు 6 గ్యారంటీల గురించి అంటున్నావు. రుణమాఫీ గురించి నువ్వు చెప్పినావు, 10 ఏళ్ళు చెప్పినావు. రుణమాఫీ మీరు ఎక్కడన్నా చేసిండ్రా? ప్రజలకు ఒకవేళ సంపూర్ణ రుణమాఫీ చేస్తే వాళ్ళు మళ్ళీ లోన్ దొరుకుతుంది వాళ్ళకి, వాళ్ళు మళ్ళీ ఎక్కడ బాగుపడతారు అని చెప్పి అంతా ఇంత నువ్వు ఓ ఇంట్రెస్ట్లు కడుతూ ఇది చేస్తూ వాళ్ళని ఎక్కడ ముందుకు రానికి వచ్చిన. అది మా ప్రభుత్వం రాగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నాం, చేసినాం. ఈ రైతు భరోసా ఏదైతే ఉందో ఇవాళలో ఇచ్చినాం. ఇంకోటి నువ్వు చేసిందంతా ఏంటి? గద్వాలే కాదు, ఈ రాష్ట్రానికి మీరు చేసింది ఏంటి? మీరు ఏ స్కీము తీసుకున్నా అదొక స్కామ్. మీ స్కీమ్లలో మేము వెతకాల్సింది ఏంటి అని అంటే వీడు ఏం స్కామ్ చేస్తున్నాడు అనేది తప్ప అభివృద్ధి అనేది నువ్వు గద్వాల్లో చేసింది ఏమీ లేదు. సరే, వాటన్నిటి గురించి అక్కడ ప్రజలే చెప్తారు. దాని తర్వాత ఇంకోటి ధరణి. మీరు మా ప్రాంతంలో నేను చూసినా చెప్తున్నా, అది రాష్ట్రం మొత్తం ఉంది. కానీ ధరణి పేరుతో మీరు చేసిన మోసం ఏందయ్యా అంటే ఎప్పుడెప్పుడో ఉన్న రికార్డులను తీసుకొచ్చి ఒకరి పేరు మీద ఒకరి పేరు, అంటే నేను కూడా 10 ఏళ్ల నుంచి అనుభవించిన నా సొంత ల్యాండ్, మా అమ్మ నాన్నలు కష్టపడి కొంత ల్యాండ్ ఉంటే దాన్ని కూడా నువ్వు ఇప్పటి వరకు రికార్డ్స్ ఓపెన్ చేయకుండా, పోర్టల్ ఇది చేయకుండా ఉంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఎంఆర్ఓ ఆఫీసు, ప్రతి ఒక్క మండల ఆఫీసు ఏడకెళ్ళినా కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు. అయ్యా బాబు, 10 ఏళ్ళ నుంచి నరకం అనుభవించిన ఇప్పుడు మా ల్యాండ్ మాకు వస్తుంది. నువ్వు ధరణిలో చేసింది ఏంటి? ఒక పోర్టల్ నీ దగ్గర పెట్టుకొని దాన్ని క్లోజ్ చేసి రాష్ట్రం మొత్తం నువ్వు, నీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మీ దొరలంతా కలిసి పాత భూములు ఏదైతే మీరు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం పంచిపెట్టిందో అది మళ్ళీ మీ పేరు మీద తీసుకొచ్చి గవర్నమెంట్ స్కీమ్ మీద మీరు డబ్బులు వేసుకొని చూడండి, గవర్నమెంట్ మాకు వేసింది అని చెప్పి అది మీ పేరు మీద చేసుకున్న స్కామ్. అది స్కీమ్ కాదు. ఇట్లా ఇవన్నీ ఎన్నో చేసినారు. ఇంకో చాలా కామెడీగా ఒక విషయం మాట్లాడు, కోవిడ్ గురించి మాట్లాడింది. ఎందుకు నాయన నీ కోవిడ్ గురించి? నువ్వు ఇంట్లో కూర్చొని ఏం చేసినావు? నువ్వు కోవిడ్లో నేనేం చేసినా కూడా చెప్తా. ఇక్కడ మీడియా మిత్రులు ఏం చేసినరో చెప్తారు, డాక్టర్లు ఏం చేసినరో చెప్తారు, నర్సులు ఏం చేసిందో చెప్తారు, పారిశుద్ధ కార్మికులు ఏం చేసినరో చెప్తారు, పోలీసు వాళ్ళు ఏం చేసినరో చెప్తారు. ప్రతి ఒక్కరు రోడ్ల మీద ఉండి వాళ్ళ ప్రాణాలు అడ్డుపెట్టి ప్రజల కోసం కష్టపడుతుంటే నువ్వేం చేసినావు? ఇంట్లో కూర్చొని నెట్ఫ్లిక్స్ చూసినా నేను సిరీస్లు అన్నావు. నువ్వు మీడియాలో వచ్చి చెప్పినావు. ఒక మంత్రి అయి ఉండే సిగ్గు ఉండాలి ఆ టైంలో. నువ్వు నెట్ఫ్లిక్స్ చూసి నువ్వు నీ కుటుంబం కూర్చొని పేకాట ఆడుతూ మందు తాగుతూ నెట్ఫ్లిక్స్ సిరీస్లు చూసినారు. ప్రతి ఒక్కడు రెస్పాన్సిబుల్ సిటిజన్, ఓ సోషల్ వర్కర్లు అందరు రోడ్డు మీద ఉండి ప్రజలకు మేము చచ్చినా పర్లేదని చెప్పి ఇది చేస్తుంటే ఆ టైంలో నేను జీరో ఇన్కమ్ ఉంది, నువ్వు అందరికీ ఏం స్కీమ్ లాగకుండా ఇచ్చాను, నీ జోబులో నుంచి ఇచ్చినావా? ప్రజలు ట్యాక్స్ కడితే దాని నుంచి తీసుకొని వచ్చినావు. ఇంకేమంటాడు ఈయన? ఇంకో విచిత్రమైన విషయం చెప్తున్నాడు. ఈయన అంట బనియన్ బొక్కలు ఉన్నా కూడా మేము పైన చొక్కా వేసుకొని దర్జాగా తిరుగుతామంట. అరే బాబు, ఇది ఎవడు చేస్తాడు తెలుసా? స్కామ్ స్టార్ట్ చేస్తాడు. కష్టపడేటోడు ఏం చేస్తాడంటే ఓ బిజినెస్ పెట్టుకుంటే, ఓ ఉద్యోగం పెట్టుకుంటే, అయ్యా నా దగ్గర ఈ ప్లాన్ ఉంది, మీరు నాకు లోన్ ఇవ్వండి, లోన్ ఇస్తే నేను అభివృద్ధి చేసి మీకు తిరిగి కట్టి మేము బాగుపడతాం, మీరు బాగుపడతామంట. ఈయన ఏమంటాడు? బనియన్కి బొక్కలు ఉన్నాయి, మేము పైన కవర్ చేసుకునే. మేము అట్లా అనుకున్నాం ప్రభుత్వం రాకముందు
మీరంతా లక్షల కోట్లు అప్పు చేస్తే ప్రజల అభివృద్ధి కోసం చేసినారనుకున్నా, పైన మీరేంటి కోటేసి కవర్ చేసి పెట్టినారు, తెల్ల చొక్కతో కవర్ చేసినారు. మేము వచ్చి చూస్తే ఏంటి అంత బొక్కలు. ఆ బొక్కలు బయట పెట్టే అంటే మేము మీలాగా మోసం చేయదలుచుకోలేదు. ఉన్న వాస్తవాలు చెప్పి మీరు ఏదైతే మోసం చేసినరో ఆ బొక్కలు పెట్టినరో ఆ బొక్కలు పూడ్చడానికి మాకు ఇంత టైం పడుతుంది. మేము చెప్పిన స్కీములు చేస్తూ దాంతోపాటు మీ బొక్కలు పూడుస్తున్నాం. ఏమేం బొక్కలు? మీరు కాళేశ్వరంలో ఒక చిన్న ఎంప్లాయీస్ ఇంజనీర్ దగ్గర నుంచి రైడ్లు చేస్తే 100 కోట్లు దొరుకుతున్నా అంటే మీరు ఎన్ని వేల కోట్లు దొంగతనం చేసిండ్రు అనేది ఇప్పుడు ప్రజలకు అవుతుంది. నువ్వు వచ్చి ఆడ ఏదో జనాల్ని రెచ్చగొడితే ఏదో జరుగుతుంది అనేది అంటే మీకు ఒక అలవాటు, అది జరిగింది. ఈడ మీరు సీఎం గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త మాట్లాడాలి. ఎందుకంటే పాలమూరు బిడ్డ కల్మషం లేకుండా మా పాలమూరు వాళ్ళు ఎట్లా ఉంటారు అని అంటే, వాడు ఎవడన్నా కానీ దొర కానీ ఏం కానీ మా ఏరియా మొత్తం ఒకప్పుడు సంకటి ఓ మిరపకాయ ఓలిగడ్డతో బతికినోళ్ళు. వాడు ఎవడైతే ఏంది నాకు సంబంధం లేదని నచ్చితే నచ్చినట్లు ఉంటుంది, లేదంటే లేదు అట్లా ఉంటాడు. అట్లాంటి పాలమూరు బిడ్డ మీకు లొంగకుండా మీ కథలు తెలుసుకొని మిమ్మల్ని గద్దెదించిండు. ఇప్పుడు ఏంటంటే అది మీరు రుచించుకోలేకుండా చెప్పిన ప్రతి స్కీమ్లో ముందుకు తీసుకెళ్తున్నందుకు మీకు జీర్ణించుకోలేక ఏం చేయాలో తెలియక ఆస్తి తగాదాలు మొదలైనాయి. ఇంకోటి అంటే వీళ్ళది ఫ్యూడల్ మెంటాలిటీ. ఏంటంటే మాటకి కేటీఆర్ అక్కడుండి అంటున్నాయి, నువ్వు మొగాడివైతే అంటే ఏంది ఆ లాంగ్వేజ్ ఏంది అంటే మీ దాంట్లో ఆడవాళ్ళకి కూతుర్లకి వాల్యూ ఉండదా? అది అర్థమవుతుంది నీ చెల్లెల విషయంలో. మీ నాన్న ఫ్యూడల్ మెంటాలిటీ, నీది ఫ్యూడల్ మెంటాలిటీలో ఏముంటుందంటే మొగాడే రాజ్యం చేయాలా, ఆడదంటే ఇంట్లో కూర్చోవాలా, కూతుర్లు ఇంట్లోనే ఉండాలా. నీకెందుకమ్మా? ఇప్పుడు కేసీఆర్కి ఏంటంటే కొడుకు వారసుడు, నేను సంపాదించిన 1000 కోట్లు నా కొడుకుదే, నీకు సంబంధం లేదు, నీకు పెళ్లి చేసి పంపించిన నువ్వు ఉండాలా, నీకు ఏదో ఒకటి ఇచ్చిన అంటే ఆయమ పాపం ఏం చేసింది? మా అన్నకి ఇన్ని 1000 కోట్లు ఆస్తున్నాయి, మా నాయననే ఉన్నాడు కదా, రోజు చిన్నప్పటి నుంచి నాయన దాగేది చూసింది. నేనేదో దందా చేసుకుందామని ఆమె చేసుకున్నది. ఆమెను ఇచ్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ తగాదాలలో కూతురికి ఇప్పుడు కోపం వచ్చింది, బయటకు వచ్చి చెప్తుంది అన్న గురించి. వాళ్ళు మోసం చేసినారు, వాళ్ళ బావ చేసినది, వాళ్ళ అన్న చేసినది, వాళ్ళ నాయన చేసినది, ఎన్ని 1000 కోట్లు బుక్కినారనేది ఇప్పుడు బయట పెడుతుంది. ఇలాంటి పరిస్థితులలో నీ ఫ్యూడల్ మనస్తత్వాన్ని పక్కన పెట్టి మీరు దోచుకున్నారు. ఇప్పుడు నువ్వు మాట్లాడేదేందో ఇంకేమంటావు? నీకు మొగాడేవైతే నువ్వు బై ఎలక్షన్లకి రా 10 మంది అంటే. ఇంకా ఇక్కడ గద్వాల విషయం ఒకటి చెప్పాలి. గద్వాల్లో ఏం జరిగిందంటే చెప్పాను, 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో అభివృద్ధి జరుగుతుందని గద్వాల ప్రజలు ఎదురు చూసిండ్రు. కానీ ఏమీ అభివృద్ధి జరగలేదు. అప్పుడు ఏమైంది? సరే ఎమ్మెల్యే గెలవలేదు కదా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిపించినందుకు దొర కోపంగా ఉన్నాడేమో అని చెప్పి నెక్స్ట్ టైంలో 2వ టైంలో దొరని సంతోషపరుద్దా అని చెప్పి టీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించిన తర్వాత ఏం జరిగింది? ఆల్రెడీ దొర టేకదారు ఒకడు ఉన్నాడు అక్కడ, నిరంజన్ రెడ్డి అని. ఆ మినిస్టర్ అనేటోడు ఏంటి అని అంటే అక్కస్సుతో గద్వాలకి అభివృద్ధి కాకుండా అన్నీ అడ్డేసిండు. ఇప్పుడు అదే ఆ నిరంజన్ రెడ్డి అనేటోడు ఎవరినో ఉన్నావు, మళ్ళా వాణ్ణి నువ్వు పక్కన పెట్టుకొని గద్వాల బహిరంగ సగనం అవుతుంది. ఎవడైతే ఎవరి వల్ల అయితే గద్వాల్ డెవలప్ కాలేదో నువ్వు ప్రతిదీ వనపర్తికి తీసుకెళ్ళి గద్వాల్ని జిల్లా కూడా కాకుండా ఆపినోని పక్కన పెట్టుకొని నువ్వు మళ్ళీ గద్వాల ప్రజల బాగు గురించి మాట్లాడుతుంటే అది చాలా హాస్యాస్పదంగా ఉంది. సరే, అది అలాంటి మీ ఎమ్మెల్యే నువ్వు ఏం చేసినావు, మీ మినిస్టర్లతో ఏం చేసినావో తెలియదు. అదే మీ ఎమ్మెల్యే ఆడ మళ్ళీ గెలిచిన తర్వాత కూడా ఆయన నానా ఇబ్బందులు పెట్టి అదే నిరంజన్ రెడ్డి ఆయనను బతకనీయకుండా చేస్తే ఆయన ఏం చేయాలో తెలియక అరే ఒక టర్మ్ గెలిపించిండ్రు, ఏం చేయలేకపోతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కూడా నేను ఏం చేయలేదని చెప్పి ప్రజలు అయినా కూడా నన్ను మళ్ళీ గెలిపించిండ్రు అని చెప్పి ఇది ప్రజాప్రభుత్వం అంటున్నారు. అదే కేసీఆర్ నేను బోను, నేను దొరని, నేను నా ఫామ్ హౌస్లోనే ఉంటా, నేను పిఎం వచ్చినా కూడా పోను, ఎందుకంటే వచ్చే సెంట్రల్ ఫండ్స్ మొత్తం ఆగిపోయి అది ఎవరికి నష్టం, నీకేముంది, నువ్వు కమిషన్లు తీసుకొని నువ్వు నీ కాంట్రాక్టర్లు బాగున్నారు, ఇక్కడ లాస్ అయింది తెలంగాణ ప్రజలు. అదంతా పక్కన పెట్టి ఈ ప్రజాప్రభుత్వంలో మా రేవంత్ రెడ్డి గారు ఎవడైతే ఏంటి మనకి రావాల్సిన మన హక్కు అని చెప్పి ప్రతి ఒక్క మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ కలిసి, ప్రైమ్ మినిస్టర్ కలిసి, హోమ్ మినిస్టర్ కలిసి ప్రతి ఒక్కరిని కలిసి మాకు రావాల్సింది మాకు ఇవ్వండి, మా వాటా మాకు ఇవ్వండి అని చెప్పి వెళ్ళి సమరస్యంగా వాళ్ళతో మాట్లాడి ప్రజల కోసం అన్నీ చేస్తుంటే అది చూసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే అరే సీఎం అంటే ఇట్లా ఉండాలి కదా, నిజంగానే ఇది ప్రజాప్రభుత్వం, ఓ ఎమ్మెల్యేకి సీఎంకి ఆ డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. అది తెలుసుకున్న గద్వాల ఎమ్మెల్యే ఇక్కడ వచ్చి
సరే ఈ సీఎం ఆ దొరని ఎలాగో మాకు అపాయింట్మెంట్ దొరకకుంటుండే, ఎందుకంటే ఆ నిరంజన్ రెడ్డి ఎప్పుడు కలవనీయకుంటుండే. కనీసం రేవంత్ రెడ్డి గారిని ఎవరైనా కలవచ్చంట, ప్రజలు ఎవరైనా కలవచ్చు అంటే ఓ ఎమ్మెల్యే హోదాలో వెళ్ళి కలిసి ఆయన అభివృద్ధి కోసం అంటే అక్కడ మీరు ఇవ్వలేంది ఇక్కడ చేస్తున్నారు. ఇదొక్కటి మాకు తెలిసినది. ఇట్లా తెలియకుండా నువ్వు ఎవరి ఫోన్లో ట్యాప్ చేసి ఏమేమి చేసి నీ కమిషన్ల కోసం నువ్వేం చేసినావు కూడా తెలియదు. సరే, నువ్వు గట్టు ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేసినప్పుడు దాని గురించి ఒకటి చెప్తున్నావు. ఆ గట్టు ఎత్తిపోతల పథకం కూడా ఖతమైందా అంటే కాలేదు, మధ్యలో ఉంది. దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. దాన్ని కూడా పూర్తి చేసి చూపిస్తాం. ఇంకోటి సిగ్గుండాల, నువ్వు పోతుంటే ఒకటి 15 కోట్ల ప్రాజెక్టు ఒకటి అనౌన్స్ చేసినావు. గద్వాల్ అంటేనే ఫస్ట్ గుర్తు వచ్చేది చీరలు, గద్వాల్ చీరలు. అక్కడ వీవర్స్ ప్రతి ఒక్క విలేజ్లో వెళ్తే వాళ్ళ ప్రతి ఇంటికి నేను వెళ్ళి చూసిన. అక్కడ వెళ్ళి చూస్తే వాళ్ళ దయనీయమైన పరిస్థితి. కనీసం బయట ఉండి పని చేసుకునేటోళ్ళకైనా రోజుకి 500-1000 రూపాయలు గ్యారెంటీ ఉంటుంది. వాళ్ళది అట్లా కాదు. ఎవరో వచ్చి వాళ్ళకి నెయ్యడానికి ఇస్తే ఒక వారం రోజులు పని చేస్తే ఒక చీరను నేస్తే వాళ్ళకి వచ్చేది 3000. అదే గద్వాల్ చీర బయటికి వెళ్ళి అమ్ముకుంటే 50,000, 1,00,000, 2 లక్షలకు అమ్ముడుపోతాయి. అది చూసుకొని ఒక హ్యాండ్లూమ్ పార్క్ రావాలి అక్కడ అని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంటే దానికి 47 ఎకరాలు ఆడ శాంక్షన్ అయినాయి. దానికి కావాల్సింది జస్ట్ 15 కోట్లు. దాన్ని వచ్చి శంకుస్థాపన చేస్తే 2018లో. దాని తర్వాత ఇప్పటి వరకు కనీసం ఒక రాయి, ఓన్లీ ఫౌండేషన్ స్టోన్ వేయడమే నీ ఫ్యాషన్ తప్ప అది ఇదిగా. గద్వాల గురించి నువ్వు అంత మాట్లాడి దాని గురించి ఏం చేస్తావు? ఏం చేయలేదు. బీసీల రిజర్వేషన్ ఆడ నిన్న జాయిన్ అయిన నాయకులు మొత్తం బీసీ నాయకులే. ఆడ ఉండి నువ్వు 42% ఇవ్వాలని చెప్పి ఈడ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు అంత కష్టపడి బీజేపీ గవర్నమెంట్తో యుద్ధం చేస్తుంటే మీరు ఒక్క రోజైనా మద్దతు తెలిపినరా? నువ్వు ఆడకు పోయినావు. సరే, రిజర్వేషన్ అని చెప్పిన రిజర్వేషన్ కోసమే మేము ఆపి డైరెక్ట్గా వెళ్తే మా పార్టీ తరఫున ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. అయినా కూడా ఇట్లయితే ఈ ఫ్యూడల్ మెంటాలిటీ ఉన్న ఈ దొరలు ఏం చేస్తారంటే బీసీలని మళ్ళీ అన్యాయం చేస్తారు, ఓడగొడతారు అనే ఇదితో గవర్నమెంట్ తరఫున ఎలాగైనా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కొట్లాడుతుంటే కనీసం నువ్వు ఎక్కడైనా మద్దతు ఇచ్చినావా? అది కూడా ఇవ్వలేదు. సరే, మీ ఎమ్మెల్యే గురించి నీకేమవుతుంది? నువ్వు అంటున్నావు కదా మీకు ఇంకో ఫ్యాషన్ ఉంటుండే, తెలంగాణ ఉద్యమం టైంలో మీకు తెలంగాణ రావాలని ఏ క్వశ్చన్ లేకుండే. సోనియామ్మ వచ్చి ఇచ్చింది. మీదేంటి తెలంగాణ పేరుతో బ్లాక్మెయిల్ చేయాలా, డబ్బులు సంపాదించాలా, ఆంధ్రోళ్ళని వాళ్ళని వీళ్ళని అడగాల, ఇట్లే హాయిగా లైఫ్ లాంగ్ ఉండాలని చెప్పి మీరు అనుకున్నారు. సోనియామ్మ దయ వల్ల మీరు ఇంట్లో వెళ్ళి కూర్చుంటే సకల జనులకు అర్థమయ్యి తెలంగాణ ఇదంటే ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు, ప్రతి ఒక్క ఎంపీ, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి కార్యకర్త, ప్రతి ఉద్యమకారుడు, ప్రతి ఒక్క స్టూడెంట్ అందరు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడి నువ్వు గివప్ ఇచ్చినప్పుడు ఇది చేస్తే అప్పుడు సోనియామ్మ ఇచ్చింది. అదే సేమ్ వేళ ఆ టైంలో మీరేం చేస్తుండ్రు నాకు గుర్తుంది. 2011లో నేను నార్కర్నూలు పార్లమెంటు అధ్యక్షంగా గెలిచినప్పటి నుంచి 2008 నుంచి యాక్టివ్గా నేను మీ రాజకీయాలు చూస్తుండే. ఏంటంటే మీ పబ్బం గడవనప్పుడు జనాల్లో మీ గురించి ఏం లేదంటే పోవడం, రిజైన్ చేయడం, బై ఎలక్షన్ అనడం, మళ్ళీ ఒక ఊపు తీసుకురావడం. ఆ సెంటిమెంట్ జనాలకి ఏంటంటే తెలంగాణ వస్తుంది, మన బతుకులు బాగుపడతాయి, ఉద్యోగాలు వస్తాయి, మన ఏరియా డెవలప్ అవుతుంది అని చెప్పి జనాలు మీకు ప్రతిసారి వేసి గెలిపించినారు. కానీ ఇప్పుడు అంటున్నావు కదా నువ్వు బై ఎలక్షన్లు వస్తాయి 6 నెలల నుంచి 9 నెలల నుంచి. సరే, ఆ బై ఎలక్షన్లు ఏమో కానీ మరి అదే పంతాలో వెళ్దాం. ఇప్పుడు కేటీఆర్ నేను చెప్తున్నా ఇక్కడ నుంచి నువ్వు మాట్లాడిన తర్వాత నాకు కడుపు మండి నువ్వు గద్వాలకి చేసిన అన్యాయానికి నువ్వు చెప్తున్నా బై ఎలక్షన్ అంటే నీకు అంత ఫ్యాషన్ కదా. నేను ఛాలెంజ్ చేస్తున్నా కేటీఆర్, నువ్వు మీ నాయన మీ బావ హరీష్ రావు మీకెవరైతే తొత్తులు ఉన్నారో మినిస్టరు ఒక్కరిద్దరు ఏదో బై మిస్టేక్లో గెలిచిన వాళ్ళు మీరు ఇప్పుడు రిజైన్ చేయండి. రిజైన్ చేసి ఒక్కడు గెలవండి. గెలిచే సత్తా ఉంటే మీరు గెలిచి చూపించండి. తర్వాత ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైంది మీ పార్టీ క్లోజ్ అయిపోయింది. మీ చెల్లెలే చెప్పింది మీరు దొంగలు అని చెప్పి మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో అది మీకే అర్థమై నీకు మీ నాయనకు అర్థమయ్యే తెలంగాణతో బంధం తెంచుకొని టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన రోజే మీరు ఖతమైపోయినారు. ఎలాగైతే టీడీపీ అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని సీట్లు గెలిచి తర్వాత కనుమరుగైపోయిందో ఇప్పుడు మీ పరిస్థితి అది. దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు రిజైన్ చేయండి. దానికి మా రేవంత్ రెడ్డి గారు అవసరం లేదు. మొగాడు అంటున్నావు కదా, నీ ఏరియాలో నీ ప్లేస్లో ఒక ఆడది నిలబెట్టినా కూడా నువ్వు గెలబడలేవు, ఒక ఆడ కూతురు మీద గెలవలేవు, నువ్వు ఎవరి మీద గెలవలేవు తెలంగాణలో. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు నమ్మి ఇచ్చేసినారు. నీ నోరు జాగ్రత్త. నువ్వు పిచ్చిగా మాట్లాడి అది కూడా మా ఏరియాలో ఆడకొచ్చి ఏం అర్థం కావట్లేదు అని చెప్పి నువ్వు పిచ్చిగా మాట్లాడితే నీ పప్పులు ఉడకవు. అయిపోయింది, నువ్వు లాస్ట్ టైం గెలిచినావు, ఇంకా గెలవలేవు. అదే చెప్తున్నా కదా, మరి అదే ఫ్యాషన్లో వెళ్ళండి మీరు బై ఎలక్షన్కి. చూద్దాం, ఒక్క ఎలక్షన్ గెలిచి చూపించండి.
మీరు గెలిచే ప్రసక్తి లేదు. రాబోయే జూబ్లీస్ ఎలక్షన్స్ మేమే గెలుస్తున్నాం, స్థానిక ఎలక్షన్స్ మేమే గెలవబోతున్నాం. ఏది జరిగినా కూడా టీఆర్ఎస్ పార్టీ అనేది నెక్స్ట్ ఎలక్షన్స్కి ఉండదు. ధన్యవాదాలు.